ఫేక్ డాక్టరేట్స్, న్యూట్రిషన్ కానివ్వండి, డైటీషియన్ కానివ్వండి, ఆర్ ఎల్స్ మేకప్, పర్మనెంట్ మేకప్స్ అని చెప్పేసి కొంతమంది ఇట్లాంటి ఫేక్ డాక్టరేట్స్తో ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి బాగా వైరల్ అవుతున్న వీడియోస్ కొన్ని ఉన్నాయి. అయితే దీని మీద మాట్లాడిన పూర్ణిమ గారు మనతో ఉన్నారు, పూర్ణిమ మాండవ గారు. అసలు ఎంతవరకు నిజం, ఏంటి అబద్ధం, నా పర్స్పెక్టివ్లో నేను కొన్ని క్వశ్చన్లు అనుకున్నా, అడిగి చూద్దాం ఆవిడ ఏం చెప్తారు. హాయ్ పూర్ణిమ గారు. నమస్తే. సో 2 days నుంచి వి స్పార్కిల్ అంటే మనం ముందు అనుకున్నాం, కుదరలేదు అసలు. ఫస్ట్ ఏంటి అసలు ఇప్పుడు బయట ఫస్ట్ మిమ్మల్ని అనుకునేది ఏంటంటే ఆవిడ మీరు ఒకే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆ ఫీల్డ్ రైవలరీతో చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. అండ్ కొంతమంది ఈ ఫ్రెటర్నిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అన్న వాళ్ళు ఉన్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? బిఫోర్ వీ టాక్ అబౌట్ దిస్, అంటే దీన్ని సెకండ్ క్వశ్చన్గా తీసుకుని ఆన్సర్ చేస్తాను నేను, ఆర్ రాదర్ ఒక చిన్న పాయింట్ చెప్పి ఆ తర్వాత దీన్ని ఆన్సర్ చేస్తాను నేను. సో ఐల్ బిగిన్ విత్ టాకింగ్ అబౌట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటి అంటే, వీఆర్ ఫైటింగ్ ఫర్ అ కాజ్ హియర్. అండ్ ఆ కాజ్ ఏంటి అంటే పీపుల్ ఫేకింగ్ డాక్టరేట్స్ అండ్ దే డిగ్రీస్. దిస్ ఈస్ ద కాజ్. ఓకే, అందులో మనకి 4 layers ఉన్నాయి. లేయర్ నెంబర్ 1, the proof that we have for that one of the persons has taken the certificate. Could be vanilla, could be some XYZ. అది ఒక లేయర్. రెండో లేయర్ ఏంటంటే మనకి we have people who are selling these certificates. సెకండ్ లేయర్. థర్డ్ లేయర్, ఇలాంటి సర్టిఫికేట్స్ తీసుకోవడం వల్ల ఇండస్ట్రీలో అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వినీలా గారు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఆవిడ ఒక్కళ్ళే తీసుకోలేదు. If you look at those pictures and all or the videos, you have at least 70+ of them taking doctorates from different areas. The fake doctorates. Okay. So, వీళ్ళందరూ చదువు లేకుండా, కష్టపడకుండా, షార్ట్కట్లో డబ్బులు కట్టి ఒక పర్టికులర్ ఎడ్యుకేషన్ ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ నాకు ఉంది, అది డాక్టరేట్ అవ్వచ్చు. ఆనరీ డాక్టరేట్ ఇంకా కొంతవరకు నయం, అట్లీస్ట్ ఊరికే ఫ్యాన్సీగా పెట్టుకోవడానికి ఏదో వాళ్ళ ఇచ్చి కొద్ది చేశారు అనుకోవచ్చు. దట్స్ వాట్. కరెక్ట్ యువర్ సెల్ఫ్. షీ సెడ్ ఆనరీ. ఇట్స్ నాట్ ఆనరరీ. షీ ఓన్లీ అండర్స్టాండ్స్ ఆనరరీ యాజ్ ఆనరీ. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా ఆనరరీ అనే దాన్ని ప్రొనౌన్స్ చేయడం రాని వాళ్ళకు కూడా ఆనరరీ డాక్టరేట్స్ ఇస్తున్నారు. సో కొంతవరకు పర్వాలా. పిహెచ్డి బై పబ్లికేషన్స్ అని ఒక ఏరియాలో నేను రీసెర్చ్ చేశానని అదే ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పారు. ఒక ఏరియాలో నేను రీసెర్చ్ చేయటం వల్ల నాకు పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఇచ్చారు. నేను ISBN నెంబర్స్తో సహా చూపించి ఆవిడ బుక్స్ అన్ని చూపించారు. అయితే ఈ పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఇచ్చిన దాని గురించే మనం కాల్ చేసాం. ఆవిడ తీసుకున్నారు పలానా వాళ్ళ దగ్గర, ఆవిడ డౌట్ఫుల్గా కనిపించారు, మనం కాల్ చేసాం. ఇదే పిహెచ్డి బై పబ్లికేషన్స్ ఫ్రమ్ ద ఎగ్జాక్ట్ సేమ్ యూనివర్సిటీ మనకు కూడా ఒక 2.5 లక్షలు కడితే ఇస్తామన్నారు. డిజిటల్ యూనివర్సిటీ అయితే 1,80,000, ఈ మన ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్న యూనివర్సిటీ అయితే లిటిల్ మోర్ కాస్ట్, 2.5 or 2.6 సంథింగ్. సో ఇస్తామన్నారు మనకి. అయితే మనం ఏం చెప్పాము, దిస్ ఇస్ ఆల్ ఇన్ ద వాట్సాప్ కాన్వర్జేషన్. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ మేడ్ అ న్యూస్ ఇంత క్లియర్గా మనం ప్రజెంట్ చేయడం వల్ల. సో మనకేం చెప్పారు, వీల్ గివ్ ఇట్, మేము రాయలేమని చెప్పాం. రాయలేమంటే యూ జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, మొత్తం మేము చూసుకుంటాం, పే దిస్. అండ్ వేర్ ఇస్ ద కాన్వకేషన్? గోవా. Can you ever think of going for a PhD convocation, PhD by publications, to a place like Goa? ఆ గోవాలో యూనివర్సిటీస్ లేవు. They are doing it in a resort. బిట్స్ పిలానీ ఉంటది అలానే అనుకో. That's what. They are doing it in a resort. అచ్చా, ఓకే. బిట్స్ పిలానీ కాదు, మీ కాలేజ్ డిగ్రీ రిసార్ట్లో ఇస్తారా? లేదు మరి. ఓకే, సో ఆ రిసార్ట్లో దిస్ మోర్ టు దిస్. సో దిస్ ఇస్ వన్ ఇష్యూ. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ 70 మంది ఉన్నారు. ఓకే, ఈ 70 మంది డిఫరెంట్ ఏరియాస్లో పిహెచ్డి బై పబ్లికేషన్స్. ఎందుకు అంటే ఈ పిహెచ్డి బై పబ్లికేషన్ ఆర్ రాదర్ పిహెచ్డి బై పబ్లికేషన్ వాడు ఎట్లా ఇస్తాడంటే, నువ్వు నీ టాపిక్ చూస్ చేసుకో, 4 పుస్తకాలు నేను రాయించేస్తా, ISBN తీసుకొచ్చేస్తా. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్యాక్ యువర్ బ్యాగ్స్, గో టు గోవా, సిట్ దేర్ ఇన్ ద రిసార్ట్, టేక్ ద సర్టిఫికేట్. ఇలా 6 to 8 months కోర్స్ అని చెప్తున్నారు. గోవాలో నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఇచ్చేస్తారు. దట్స్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వాట్సాప్ మెసేజెస్. సో ఈమె వాళ్ళ దగ్గర తీసుకుందంటానికి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సేమ్ డే సేమ్ టైం వాళ్ళు పోస్ట్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఎగ్జాక్ట్లీ సేమ్ పీపుల్ కానీ ఇంకా అసలు ఎగ్జాక్ట్లీ. సో
ఇప్పుడు ఈ నల్ల కోట్ల వాళ్ళు నల్ల క్యాప్ డ్రామా ఆర్టిస్టులు అందరూ కలిసి మేము పిహెచ్డి హోల్డర్స్ అని వాళ్ళ వర్క్ స్పేసెస్కి వెళ్తారు, వాళ్ళు వర్క్ చేసే ఏరియాస్కి వెళ్తారు. దట్ ఈస్ దేర్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్కి వెళ్తారు. ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు 3 లక్షలు పెట్టి సర్టిఫికేట్ కొనుక్కున్నప్పుడు మరి దాని సాధకత ఉండాలి కదా. అందుకని దాని మీద ఎంతో సంపాదించాలనుకుంటారు. పేరు లేదా వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఏదో ఒక తరక్కి డబ్బులు, ప్రమోషన్లో. ఒక టీచర్ ఉంటాడు, వాడికి పిహెచ్డీ పబ్లికేషన్స్ వస్తే ఒక జూనియర్ లెక్చరర్ ఉంటే వాడు సీనియర్ లెక్చరర్ అవటమో లేకపోతే హెచ్ఓడి అవటమో ఏదో ఎవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాడికి ఉంటుంది, తీసుకుని వెళ్తారు. ఇలాంటి మోరల్స్ లేని, ఇలాంటి వాల్యూస్ లేని షార్ట్ కట్ గాళ్ళు అందరూ వచ్చి ఇండస్ట్రీలో కూర్చుంటే ప్రాబ్లం ఏంటి?